శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఆర్డీఓ కార్యాలయం ఎదుట దళిత సంఘాలు నిరసనకు దిగాయి. బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపకుడు న్యాయవాది శివరామకృష్ణతో సీఐ రాజగోపాల్ నాయుడు అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఐను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. హిందూపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన దళిత మహిళ మృతి ఘటనలో బాధిత కుటుంబం తరపున ప్రశ్నించిన శివరామకృష్ణపై సీఐ దురుసుగా వ్యవహరించారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హిందూపురంలో జరిగినటువంటి అవమాననీయమైన అమానుషమైనటువంటి ఒక ఘటన, ఉన్నత విద్యావంతుడు న్యాయవాది దళిత న్యాయవాది శివరామకృష్ణ గారిని సిఐ రాజగోపాల్ నాయుడు కేవలం దురహంకారంతో కేవలం ఒక దళిత విద్యావంతుడిని బూటుకాలతో తన్ని అవమానించడం, బహిరంగంగా అవమానించడం పైన ఈ ప్రభుత్వం వెంటనే సిఐ రాజగోపాల్ నాయుడును శాశ్వతంగా విధుల నుండి బహిష్కరించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము.